మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓపెన్ ప్లాట్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ బాచుపల్లి సిగ్నల్ నుంచి 8 కిలోమీటర్స్ వస్తుందండి. దుండిగల్లో 184 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఔటర్ రింగ్ రోడ్కి కూడా చాలా నియర్ బై ఉందండి. నియర్లీ 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. ఇది అమెజాన్స్ గ్రాండ్యూరా వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఎలక్ట్రికల్ సిస్టమ్స్, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టేశారు. ఆ పిక్చర్స్ని కూడా నేను ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ ప్లేసెస్ గురించి న్యూస్ పేపర్లో కూడా పడిందండి. ఆ పిక్ని కూడా నేను ఇక్కడ జాయిన్ చేసేసాను. ఇక్కడ మరికొన్ని పిక్చర్స్ని జాయిన్ చేసేస్తున్నానండి ఆ ప్లేసెస్కి సంబంధించినవి. సో ఆ ప్లాట్స్ గురించి మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా నేను ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ని పొందవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా ఫ్లాట్స్ అండి, అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఏరియా వచ్చేసరికి ఇది మియాపూర్ నుంచి 6 కిలోమీటర్స్ అండి. ఔటర్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. బౌరంపేట్ అండ్ మల్లంపేట్ ఏరియా అండి. ఇది తక్కువ కాస్ట్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో నియర్ బై సూపర్ మార్కెట్స్ అలానే స్కూల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఏరియాలో. ప్రజెంట్ అయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ఫేసెస్లో కూడా మీకు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు కొంతమందికి ఏంటంటే కొన్ని ఫేసింగ్స్ మాత్రమే కావాలి అని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా త్వరపడడమే బెస్ట్ అని నా సజెషన్. 3400 రూపీస్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ పడుతుందండి. అండ్ నెగోషియబుల్ అని కూడా అన్నారు. 1080, 1150, 1240 ఇలా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ హౌస్ చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి మల్లంపేటలో ఉందండి. ఇది 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. ఇది సౌత్ ఫేసింగ్లో ఉందండి. కింద వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి. పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ వస్తుంది. కింద ఎందుకు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది అంటే యాక్చువల్లీ కార్స్ పార్కింగ్ స్పేస్ కోసం ప్లేస్ లీవ్ చేయడం వల్ల కింద ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ మాత్రమే వచ్చిందండి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు. కింద 1 BHK ఫ్లాట్లా వచ్చిందని చెప్పాను కదా. ముందు మనం కింద చూసేసి తర్వాత పైకి వెళ్దామండి. ఫస్ట్ కింద హౌస్ చూసేద్దాము. ఇది కింద ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హాల్ అన్నమాట. చాలా స్పేషియస్గానే కనిపిస్తుంది హాల్ కూడా. చూడండి, మేము వీడియో కూడా చాలా స్లోగానే చూపిస్తున్నాము. అండ్ దీనికి హాల్కి ఒక సైడ్కి కిచెన్ ఇచ్చేసారండి. ఇది మొత్తం ఇది కంబైన్డ్లా ఉంది, హాల్ కిచెన్ సైడ్కి. సో ఇక్కడ వచ్చేసరికి బాత్రూమ్ ఇచ్చేసారండి.
సో ఇది కామన్ వాష్రూమ్లా ఇచ్చేసారండి. హాల్కి బెడ్రూమ్కి మధ్యలో అటాచ్డ్లా ఇచ్చేసారు దీన్ని. ఇప్పుడు బెడ్రూమ్ చూసేద్దామండి. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. పైన సీలింగ్ కూడా చూసారు కదా, ఇలా ఫినిష్ చేసేసి ఉంచేసారనమాట. అండ్ కబోర్డ్స్ కూడా ఒక సైడ్కి బాగానే ఉన్నాయి. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది. ఇందాక స్టార్టింగ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అని చెప్పి స్టెప్స్ పక్కన చూపించాను కదండి, ఆ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చేసారండి కామన్గా. సో బయట సైడ్ ఇచ్చారు. సో కింద చూసేసాం కదండి, ఇప్పుడు పైకి వెళ్దాము. ఇది G+1 కదా, కింద సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, దాన్ని చూసేసాము. ఇప్పుడు పైన 2 BHK వచ్చిందండి, అది కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో ఇక్కడ చుట్టుపక్కల కూడా అందరూ ఉంటున్నారండి, దానికోసమే మేము ఇంట్లోంచి బయట సైడ్ ఎలా ఉంది అనేది వీడియో తీసాము. సో ఇప్పుడు పైన ఇంటిలోకి వెళ్ళిపోదాము. 2 BHK అన్నాను కదా. పైన ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. సీలింగ్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. సో పెయింటింగ్ కూడా ఆల్రెడీ చేంజ్ చేసి ఉంచారు. సో ఎంట్రన్స్ హాల్ అయితే ఇలా వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. కిచెన్ ఎలా ఉంది చూసేద్దాం. సో ఇదైతే కిచెన్ అన్నమాట. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఉందండి. ఇది కిచెన్ సైడ్ బాల్కనీ అండి. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ ఎలా వచ్చింది చూసేద్దాం. సో దీనికి కూడా ఇక్కడ వాష్రూమ్ ఇచ్చేసారు, దీనికి అటాచ్డ్ ఉందన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూసేద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. Like, comment, share and subscribe. Don't forget